జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరండర్ కాలనీ తుర్కి బొల్లారం ములుగు మండలం సిద్దిపేట జిల్లా 10వ తరగతి మరియు 9వ తరగతి 8వ తరగతి విద్యార్థులు కలిసి మార్పు అనేటువంటి చిన్న నాటకం, వాస్తవానికి అయితే లుక్కట్ నాటకం, ఇది గ్రామ చౌరస్తాలో చేయాల్సిన నాటకము. వర్షం కారణంగా మన పాఠశాల ఆవరణలోనే ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొగాకు ఉత్పత్తులైనటువంటి బీడీ సిగరెట్లకు బాధితులైనటువంటి విద్యార్థులకు కనువిప్పు కలిగించేలా ఈ నాటకం ఉంటుంది. దీనిలో మొట్టమొదటి ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఇద్దరు లంచ్ టైంలో మాట్లాడుకుంటుంటారు. ఆ విద్యార్థులు రాజు సత్యమైన విద్యార్థులు మాట్లాడుకుంటారు. వారికి రంగ ప్రవేశం చేస్తారు. రాజు లంచ్ బెల్ అయింది కదా, మనము పోయి వాష్రూమ్ పోసేద్దాం పదా. అరే ఆ రాజేష్ గారు రోజు లంచ్ బెల్ కాగానే చెత్త చాడిపోయింది. ఎందుకురా చూద్దాం పదా. చేయాలి. ఇందుకే నారాయణ రోజు మధ్యాహ్నం తొందరగా వచ్చేది. ముందరికి రండి. ముందుకు రారా. ఏమీ కాదు, మా నాన్న తాగుతాడు, మా తాత తాగుతాడు, ఏమన్నా అయితే నేను చూసుకుంటారా? తర్వాత పాఠశాల మైదానంలో ఈ విధంగా ప్రతి రోజు ఆ జగదీష్ చెట్టచాటు పోవడం, సిగరెట్ తాగడం జరుగుతూ ఉంటుంది. 4-5 రోజులు అతను పాఠశాల కూడా అబ్సెంట్ అవుతాడు. ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరినీ అటెండెన్స్ గమనించేటువంటి పీఈటీ మేడం ఆ విద్యార్థుల గురించి ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తుంది. జగదీష్ ఎందుకు స్కూల్కి వస్తలేట్రా? మేడం నాతో అయితే సరిగ్గా మాట్లాడతలేడు. రాత్రి అడగండి మేడం. మేడం నాకు తెలియదు మేడం, నాకు తెలియదు. అరే రాజు, ఏమైందా చెప్పు. మేడం అది జగదీష్కి ఆరోగ్యం బాగలేనట్టు మేడం, ఇంకా తగ్గుతుందని వాళ్ళని చెప్పింది మేడం. వాళ్ళ అమ్మని రేపు తీసుకొని రాదు మేడం. జగదీష్ వాళ్ళ అమ్మ అక్కడ నుంచి పోతుంది మేడం. అయితే పిలువురా. లక్ష్మణ మేడం తెలిసి ఏంటి మేడం పిలుచుదంటే నీ కొడుకు స్కూల్కి ఎందుకు వస్తలేడు లక్ష్మణ? దగ్గుతుందంట కదా? అవును మేడం, బాగా తగ్గుతుంది. ఏమైందంటే ఏం లేదంటే దవాఖాన పోవడం అంటే నాకు తెలియదు. రోజుకి 5 పోతుంది, ఒక్క పైసా కూడా లేదు. మేడం రాజు అందరికీ మేడం. మేడం జగదీష్ నేను సత్యం మాట అన్నటిన తర్వాత వాష్రూమ్ పోయినప్పుడు చెత్త సాక్షి సీరియల్ రాసింది మేడం. నాకు కూడా అలవాటు చేసింది మేడం.
బడి అవునా అన్నారంటే బడికి ఉన్నట్టే గివ్వాలి అసలు ఏమేమి ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏమేమి లక్ష్మణ్ ఏం కాదమ్మా జగదీష్ గారి గురించి మాట్లాడడానికి మేడం పిలిచింది. మేడం ఈ మధ్యనే వీళ్ళకు జగదీష్ చెట్టు సాక్కుపోయి సిగరెట్ తాగుతుండట. ఏది వాణి పిలువు? ఈరోజు రాలేదు. అవును అన్నట్లు మర్చిపోయాను, కానీ ఈరోజు ములుగు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు హెల్త్ కేర్ క్యాంప్ పెడుతున్నారంట. రేపు అందరు స్టూడెంట్స్తో పాటు జగదీష్ని తీసుకుంటాం. అంటూ ప్రధాన ఉపాధ్యాయులు గారు ఆదేశించిన తర్వాత తెల్లవారి హెల్త్ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుంది. తెల్లవారి హెల్త్ క్యాంపులో మేడం డాక్టర్ మమతా మేడం గారు వచ్చి విద్యార్థులకు పరీక్షలు చేస్తుంటారు. అంతలోనే ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్, తర్వాత డిఈటి జగదీష్ వాళ్ళమ్మ మేడం దగ్గరికి వస్తారు. వారు వచ్చి మాట్లాడుతుంటారు. డాక్టర్ గారు అభిమాని ఆయననే జగదీష్. ఆయన ఈ మధ్యలో సిగరెట్ తాగుతున్నాడు. ఆయన ధృవపానానికి అలవాటు పడ్డాడు. అందుకనే ఆయనకి చెకప్ చేయాలి. సరేనండి జగదీష్ గారా బాబు? వస్తుందా? తెమ్మడం కూడా వస్తుందా? సిగరెట్ తాగుతున్నావు అంట, నిజమేనా? నీకు ఈ అలవాటు ఎలా వచ్చింది? అలవాటు చేశాను. అసలు నీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు ఇలా సిగరెట్ తాగుతూ ఉంటే నీ ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. అసలు నీకు ఈ వయసులో ఈ దుర్భరణం ఎలా స్టార్ట్ అయింది? ఇంక ఇలానే చేస్తే ముందు ముందు నీకు ఎంతో ఆరోగ్య ప్రమాదాలు వస్తాయి. నీ ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఇలాంటి పనులు నువ్వు ఎప్పుడు చేయకు. ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, నీకు మంచిగా జరగదు. కైని, బీడీ, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తి వాడకం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నువ్వు ఇలాంటి వాటికి దూరంగా ఉండు. ఎన్నో వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలు, క్షయ, దంతక్షయ వంటి సమస్యలు వస్తాయి. ఈ ఉత్పత్తుల అమ్మకం వలన కూడా నేరం. ఈ విషయాలను ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల ద్వారా తెలుసుకున్నాం. పోలీస్ గుడ్ మార్నింగ్ మేడం. అవును, సిపిటిపి 2003 చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశంలో పొగ త్రాగడం నిషేధం. పొగాకు కంపెనీలకు స్పాన్సర్ చేయడం నిషేధం. మైనర్లకు పొగాకు ఉత్పత్తి అందించడం, వాటి ద్వారా అమ్మడం నేరం. ఏదైనా విద్యా సంస్థలో 100 గజాల పొగాకు విక్రయం నేరం. ఇలాంటి అనేక చట్టాలు వాటికి జరిమానా శిక్షలు విధించవచ్చు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మాటల్లో నాకు జ్ఞాపకం కలిగింది. ఎప్పటి నుంచి నేను సిగరెట్లు, గుట్కాలు తాగను. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. మీ అమ్మ పడే కష్టాన్ని నువ్వు అర్థం చేసుకో.
ఈ మందులు క్రమం తప్పకుండా వాడు. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో. విన్నావు కదా జగదీష్, డాక్టర్ గారు చెప్పిన పోలీస్ గారు చెప్పిన మాటని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని మానుకో. ఎందుకంటే మా నాన్నగారు కూడా సిగరెట్లు, బీడీలు, గుట్కాలు తిని తాగి వారి ఆరోగ్యం ఖరాబు చేసుకున్నారు. ముసలితనంలో వారు చాలా బాధపడ్డారు. నువ్వు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి నువ్వు అలాంటి అలవాట్లకు బానిస కాకు. ప్రభుత్వం కూడా ఎన్నో సినిమా థియేటర్లో, ఫిలిమ్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే చూపిస్తుంది కాబట్టి నువ్వు మానుకో. మరియు మనము సురక్షిత తెలంగాణను తయారు చేయాలి.